Hi students. In previous class లో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ గురించి ఈరోజు టాపిక్ వచ్చి అకౌంటింగ్ కాన్సెప్ట్స్. Accounting is an important part in business, providing a organized and systematic way to look at the financials. Here the financial statement effectively is very important to follow certain accounting principles in the form of accounting concepts and conventions. I think accounting అనేది మన కంపెనీస్కి చాలా ఇంపార్టెంట్ మనకు ఎందుకు ఆర్గనైజ్డ్ సిస్టమాటిక్ వేలో మన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేది రికార్డింగ్ చేయడానికి అకౌంటింగ్ ఉపయోగిస్తుంది. అది అకౌంటింగ్లో అది అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏంటంటే అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ వాటిని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మనం ఫైనాన్షియల్ రికార్డింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని యాక్యురేట్ గా కంపారబుల్ గా ఎర్రర్ ఫ్రీగా ఫ్రాడ్లెస్ గా మనము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడానికి కాన్సెప్ట్స్ కన్వెన్షన్స్ ఉపయోగిస్తాం. ఏంటి ఆ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ఏంటి? ఫస్ట్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుంటాం. ఫస్ట్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. అకార్డింగ్ టు గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, a company will continuously operate indefinitely in future. A company will continue to operate indefinitely in future. అంటే ఏంటన్నమాట? This assumption has an impact on financial statement preparation. This assumption has an impact on financial statement preparation and allowing the accountants to portray the long-term assets and their historical costs. అంటే ఏంటన్నమాట? గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అనేది దీని గురించి ఇదేం చెప్తుంది? ఏ కంపెనీ అయినా సరే లాంగ్ రన్ లో ఫ్యూచర్ లో ఇండెఫినెట్ గా కంటిన్యూ అవుతుంది అనే అజంప్షన్ ని గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ తెలియజేస్తున్నారు. ఎందుకు? దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ రీజన్స్ వల్ల గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ అసెట్స్ ఉంటాయి, అంటే ప్లాంట్ అండ్ మిషనరీ, బిల్డింగ్స్, ఇటువంటి అసెట్స్ ని మనము బ్యాలెన్స్ షీట్ లో చూపించాలి. ఈ అసెట్స్ అన్నింటినీ కూడా అసెట్ కొన్నప్పుడు దానికి ఒక ఈ రోజు కొంటాం, దానికి ఒక లైఫ్ ఉంటుంది. 15 years కానీ 20 years కానీ లైఫ్ ఉంటుంది. ఆ అసెట్ ని 15 years కంటిన్యూ చేయాలి. ఈ కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకు? ఫ్యూచర్ ఇస్ అన్సర్టన్. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అన్సర్టన్ ఫ్యూచర్ అంటే లైఫ్ ఇస్ ఆల్సో అన్సర్టన్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అంటే బిజినెస్ ఈ సంవత్సరం ఉంది, నెక్స్ట్ ఇయర్ బిజినెస్ ఎలా ఉంటుందో క్లోజ్ చేస్తామో అది అన్సర్టనిటీ అనమాట. బిజినెస్ అనేది అన్సర్టనిటీ. కానీ ఇక్కడ ఏంటి? ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ లో ముందుకు వెళ్ళాలన్నమాట. పాజిటివిటీ, ఆప్టిమిజం అంటే ఆశావాదం. ఆప్టిమిజం ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఆప్టిమిజం ని ఎప్పుడు కూడా వదలకూడదు. ఆప్టిమిజం తో ముందుకు వెళ్ళినప్పుడు సక్సెస్ వచ్చి తీరుతుంది. ఎప్పుడు పాజిటివ్ ఆస్పెక్ట్ లో ఆలోచించాలి. కంపెనీ ఇండెఫినిట్ అంటే ఒక అసెట్ కొన్నాము, అసెట్ కొని దాని లైఫ్ 15 years ఉంది. ఆ 15 years కంపెనీ నడుస్తుంది సక్సెస్ఫుల్ గా అనే ఒక పాజిటివిటీ తోటి ముందుకెళ్ళాలి. అదే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అనేది చెప్తుంది అనమాట. అంటే ఏంటి? ఒక అసెట్ కొన్నాం, బ్యాలెన్స్ షీట్ లో ఎలా చూపిస్తామని అసెట్ వాల్యూ చేయాలి. కొన్న అసెట్ ని వాల్యూ చేయాలి, దాన్ని బ్యాలెన్స్ షీట్ లో చూపించాలి. అది ఎట్లా చూపించాలి? ఎట్లా చూపిస్తాం? బ్యాలెన్స్ షీట్ లో గ్రాస్ బ్లాక్ ఉంటుంది, నెట్ బ్లాక్ ఉంటుంది. ఆ గ్రాస్ బ్లాక్ అంటే ఏంటి? నెట్ బ్లాక్ అంటే గ్రాస్ బ్లాక్ అంటే మనం ఏ రేట్ తో కొన్నాము, హిస్టారికల్ కాస్ట్ చూపిస్తాం. గ్రాస్ బ్లాక్ అంటే మనము 2024 లో ఒక ప్లాంట్ కొన్నాం, దానికి 15 years లైఫ్ ఉంది. 1st April 2024 ఏ రేటు కొన్నామో ఆ రేటుతో చూపిస్తాం, దాన్ని గ్రాస్ బ్లాక్ అంటారు. 10 years తర్వాత కూడా అదే రేటుతో చూపిస్తాం, అది గ్రాస్ బ్లాక్. నెట్ బ్లాక్ అంటే ఇయర్ బై ఇయర్ మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. డిప్రిసియేషన్ అనేది ఎలా ఉంటుంది? డిప్రిసియేషన్ అసెట్ వాల్యూ, అసెట్ వాల్యూ 20 lakhs అనుకున్నాం, లైఫ్ 15 years.
15 years. దీన్ని ప్రతి సంవత్సరం అసెట్ ను వాల్యూ చేయాలి. ఎందుకంటే అసెట్ అనేది దాని వాల్యూ డిప్రిసియేషన్ వల్ల తగ్గుతూ ఉంటుంది. దీన్ని వాల్యూ చేయాలి. 15 years పాటు దీన్ని డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. దీని డిప్రిసియేషన్ స్ట్రైట్ లైన్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం స్ట్రైట్ లైన్ మెథడ్ లో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ డిప్రిసియేషన్ అనేది ఎలా ఉంటుంది? అసెట్ వాల్యూ ఆఫ్ ది అసెట్ minus always value by number of years of life of the asset. And salvage value generally 5% ఉంటుంది అన్నమాట. In 20 lakhs minus 5% divided by 15 years. చేసామనుకోండి, ఇవి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 19 lakhs divided by 15 years. అరౌండ్ ఒక 1,95,000 డిప్రిసియేషన్ వచ్చింది అనుకుంటాం. 1,95,000 డిప్రిసియేషన్ వచ్చింది అంటే సంవత్సరానికి. 15 years కి స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఈ 15 years లైఫ్ మొత్తం కన్సిడర్ చేసాము. కన్సిడర్ చేసి ఒక్క సంవత్సరానికి మనము డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇలా చేయడం వల్ల ఇది ఈ డిప్రిసియేషన్ ని గ్రాస్ బ్లాక్ నుంచి డిడక్ట్ చేస్తే నెట్ బ్లాక్ వస్తుంది అనమాట. అంటే ఏంటి? మనము ఏ రేట్ అసెట్ కొన్నాము, ఏ డేట్ కొన్నాము, 1st April 2024 20 lakhs ఉంది. 31st March 2025 కి ఆ అసెట్ వాల్యూ ఎంత అవుతుంది? 20 lakhs minus 1,95,000. రిమైనింగ్ వాల్యూ ఇస్ ది నెట్ వాల్యూ ఆఫ్ ది అసెట్. ఇది ఎలా వచ్చింది మనకి? 15 years మీద లైఫ్ ని కన్సిడర్ చేయడం వల్ల ఈ వాల్యూ నెట్ బ్లాక్ అనేది మనం అరైవ్ అవ్వగలిగాం. అంటే ఏంటి? 50 years కంపెనీ నడుస్తుంది, డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ కంపెనీ 15 years పాటు రన్ అవుతుంది అనే అజంప్షన్ తో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేశామన్నమాట. దానికి గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అనేది మనకి ఉపయోగపడుతుంది. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే మనము ఈ డిప్రిసియేషన్ అనేది ఈ 15 years కి క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తేనే మనకి ఆడిట్ రిపోర్ట్ ఇస్తారు. ఇవన్నీ చూస్తారు ఆడిటర్స్. ఇవన్నీ కంప్లై చేసామా లేదా, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ప్రకారం మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయా లేదా అనేది ఆడిటర్స్ వెరిఫై చేస్తారు, క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఆ తర్వాతే ఆడిట్ రిపోర్ట్ అనేది ఇస్తారనమాట. కాబట్టి గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ లో ఇది చాలా ఇంపార్టెంట్. అసెట్ వాల్యూని మనము 15 years పాటు కన్సిడర్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది? ఈ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ వల్ల కంపెనీస్ ఫైనాన్షియల్ హెల్త్ అనేది స్టేక్ హోల్డర్స్ కి మనము రిపోర్ట్ చేయగలుగుతాం. కంపెనీస్ ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉందనేది ఈ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ వల్ల స్టేక్ హోల్డర్స్ కి మనము రిపోర్ట్ చేయగలుగుతాం అన్నమాట. అంటే ఈ వాల్యూ ఆఫ్ అసెట్ అనేది గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ మీద పూర్తిగా డిపెండ్ అయ్యింది. దీనివల్ల అసెట్ వాల్యూ అనేది హిస్టారికల్ కాస్ట్ ప్రకారం రికార్డ్ అవుతాయి. అసెట్స్ అనేవి కరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ లో మనము అసెట్ వాల్యూస్ ని చూపించగలుగుతాం. దానివల్ల కంపెనీస్ ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉందనేది స్టేక్ హోల్డర్స్ కి తెలుస్తుంది అనమాట, రిపోర్ట్ చేయగలుగుతాం. తర్వాత బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ఏంటి? అకార్డింగ్ టు బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? కంపెనీ ఇస్ ఏ డిస్టింక్ట్ ఎకనామిక్ ఎంటిటీ ఫ్రమ్ ఇట్స్ ఓనర్స్. అంటే ఏంటి అనమాట? కంపెనీకి ఓనర్ కంపెనీ సెపరేట్ గా ఉండాలి. ఇట్ ఎన్ష్యూర్స్ ది పర్సనల్ అండ్ కార్పొరేట్ మనీస్ ఆర్ కెప్ట్ సెపరేట్. కంపెనీ ఆస్తి వేరు, ఓనర్ ఆస్తి వేరు. కంపెనీ ఆస్తి వేరు, ఓనర్ ఆస్తి వేరు. According to business entity concept, a company is a distinct economic entity from its owners, and personal and corporate monies are kept separate.
అంటే ఏంటి, ఓనర్స్ ఆస్తుల్ని కంపెనీ ఆస్తుల్ని కలపకూడదు. ఓనర్ ఆస్తి ఓనర్ది, కంపెనీ ఆస్తి కంపెనీ. కంపెనీ ఇస్ సెపరేట్ డిస్టింక్ట్ ఎంటిటీ ఫ్రమ్ ఇట్స్ ఓనర్. ఓనర్ అంటే ఎవరు? ఈజ్ ఏ authorized person, a company, in the capacity of owner, operator, chairman, or managing director. He is the authorized person of the company only. Company is separate and owner is separate. For example, ఒక ఓనరు ఏదైనా తన సొంత కంపెనీ ఒక అసెట్ వచ్చిన అసెట్ కొనుక్కున్నాడు, దాని కంపెనీ స్టోర్ రికార్డ్ చేయకూడదు. ఎందుకని? ఇక్కడ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారం కంపెనీకి సెపరేట్ డిస్టింక్ట్ ఎంటిటీ, కంపెనీ ఇస్ సెపరేట్ డిస్టింక్ట్ ఎంటిటీ ఫ్రమ్ ఇట్స్ ఓనర్. ఓనర్ కి కంపెనీకి సంబంధం లేదు. ఓనర్ అనే వ్యక్తి జస్ట్ సైనింగ్ అథారిటీ, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ సైనింగ్. ఇట్ ఈస్ సైనింగ్ అథారిటీ ఫర్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్, టు ఆపరేట్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని జరగడానికి అతను ఈజ్ ఎ సైనింగ్ అథారిటీ. ఏదైనా ఒక మెటీరియల్ కొనాలన్నా, ఒక అసెట్ కొనాలన్నా, ఏదైనా అమ్మాలన్నా ఆయన సైనింగ్ అథారిటీ మాత్రమే. కంపెనీకి ఓనర్కి వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసాన్ని ఇక్కడ చూపించాలి. అదే ట్రాన్స్పరెన్సీ. అప్పుడే మనం ప్రిపేర్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఎందుకు? సంబంధం లేని ట్రాన్సాక్షన్ ఉంది. ఓనర్ పర్సనల్ మనీతో పర్సనల్ అసెట్ కొనుక్కున్నాడు, కంపెనీకి సంబంధం లేదు, ఆ కంపెనీ బుక్స్ లో రికార్డ్ చేయకూడదు. కాబట్టి ఓనర్ ఇస్ సెపరేట్ అండ్ కంపెనీ ఇస్ సెపరేట్, బోత్ ఆర్ డిస్టింక్ట్ ఎంటిటీస్. అప్పుడే మనము బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఎన్షూర్స్ ది ట్రాన్స్పరెంట్ ఫైనాన్షియల్ రికార్డ్స్. అప్పుడే ఫైనాన్షియల్ రికార్డ్స్ ట్రాన్స్పరెంట్ గా ఉంటాయన్నమాట, ఖచ్చితత్వంగా ఉంటాయి. నెక్స్ట్ యాక్చువల్ కాన్సెప్ట్. యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటి? According to the actuarial concept, the revenues and costs are recognized as they are received and spent, regardless of the financial movements. అంటే ఏంటన్నమాట, యాక్చువల్ కాన్సెప్ట్ లో మన రెవెన్యూస్ కానీ ఖర్చులు కానీ అవి యాక్చువల్ పేమెంట్ తో సంబంధం లేకుండా అవి ఎప్పుడైతే ఆ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైతే జరిగాయో అప్పుడే వాటిని రికార్డ్ చేస్తాం. మనం డబ్బులు పే చేసామా లేదా అనేది దాంతో సంబంధం లేదు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మెటీరియల్ కొన్నాం, మెటీరియల్ ఏప్రిల్లో మెటీరియల్ కొన్నాం, April 24న సమ్ మెటీరియల్ కొన్నాం, 30th ఏప్రిల్కి మెటీరియల్ వచ్చేసింది. దీనికి డబ్బులు ఎప్పుడు పే చేసాం? మనం 15th మే పే చేసాం. మెటీరియల్ రిసీవ్, పేమెంట్ మేడ్. అంటే ఏంటనమాట, మనకి మెటీరియల్ కొన్నప్పుడు ఏప్రిల్లో మెటీరియల్ వచ్చింది, పేమెంట్ మనం మేలో చేసాం. దీన్ని ఎప్పుడు రికార్డ్ చేయాలి? పేమెంట్ అనేది జరగలేదు కానీ మెటీరియల్స్ అనే ట్రాన్సాక్షన్ మనకి మెటీరియల్స్ అయితే వచ్చినాయి, దీన్ని ఏప్రిల్లోనే రికార్డ్ చేయాలి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ మూమెంట్స్. ఫైనాన్షియల్ మూమెంట్స్ అంటే ఏంటి? మనం పే చేసుకున్నామా, పే చేయకుండా కొన్నామా. ప్రీవియస్ క్లాసెస్ లో మనం చెప్పుకున్నాం క్రెడిటార్స్, ట్రేడ్ క్రెడిటార్స్. ట్రేడ్ క్రెడిటార్స్ ఎప్పుడు అనేది అవుతారండి? మనం మెటీరియల్ క్రెడిట్ మీద కొన్నాం, మెటీరియల్స్ ని రా మెటీరియల్స్ క్రెడిట్ మీద కొన్నాం, 30 days క్రెడిట్ తో కొన్నాం, లేదా 60 days తో కొన్నాం, లేదా 90 days క్రెడిట్ తో కొన్నాం. అంటే ఏంటి? మనము డబ్బులు పే చేసుకున్నాం, ముందు మెటీరియల్ కొనేస్తాం, 60 days తర్వాత పేమెంట్ ఇస్తాం. అంటే మెటీరియల్ వచ్చి రాగానే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది అనమాట. మనకి మెటీరియల్ వచ్చేసింది కాబట్టి అది యాక్చువల్, అదే రికార్డ్ చేయాలి. పర్చేజెస్ రికార్డ్ చేస్తాం, అది యాక్చువల్ బేసిస్ అకౌంటింగ్ అనమాట. క్యాష్ బేసిస్ అండ్ యాక్చువల్ బేసిస్, ఇక్కడ 2 types ఆఫ్ అంటే అకౌంటింగ్ అనమాట. క్యాష్ బేసిస్, యాక్చువల్ బేసిస్. క్యాష్ అండ్ యాక్చువల్. క్యాష్ ఇచ్చుకుంటే క్యాష్ బేసిస్, క్యాష్ ఇవ్వకుండా ఉంటే యాక్చువల్ బేసిస్. క్యాష్ ఇచ్చుకున్నాం అనుకోండి, పర్చేజ్ ఎంట్రీ అప్పుడే వేస్తాం, క్యాష్ కూడా అప్పుడే రికార్డ్ చేసేస్తాం. బోత్ ఆర్ రికార్డెడ్ సైమల్టేనియస్. అప్పుడు
ట్రేడ్ క్రెడిటార్స్ అనేవాళ్ళు ఉన్నారు. యాక్చువల్ బేసిస్ లో ట్రేడ్ క్రెడిటార్స్ వస్తారు, లేదంటే ట్రేడ్ డేటాస్ వస్తారు. ఈ ట్రేడ్ క్రెడిటార్స్ వచ్చినప్పుడు యాక్చువల్ బేసిస్ ఫాలో అవ్వాలి. ఈ రికార్డ్ చేసిన తర్వాత ఈ పేమెంట్ 60 days తర్వాత కానీ 90 days తర్వాత కానీ ఉంటుంది. కాబట్టి ఈ యాక్చువల్ కాన్సెప్ట్ లో ట్రేడ్ డేటాస్, జనరల్ డేటాస్, ట్రేడ్ క్రెడిటార్స్, జనరల్ క్రెడిటార్స్ అనేవాళ్ళు అరేంజ్ అవుతారు అనమాట. వాళ్ళకి వాళ్ళ పేమెంట్ టర్మ్స్ బట్టి పేమెంట్ ఇస్తాం. కానీ ఆ ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే the revenues or costs are recognized at the time of receipt or spent, regardless of the financial movement. అంటే రిసీట్ ఆర్ స్పెండ్ అంటే మనం కొన్ని ఖర్చులు పెడతాం. సపోజ్ కంపెనీ శాలరీస్ ఉన్నాయి, ఏప్రిల్ మంత్ శాలరీస్ మేలో పే చేస్తాం, కానీ ఏప్రిల్లో శాలరీ డ్యూ అయి ఉంటుంది. ఏప్రిల్ 30th కి మనము శాలరీస్ పే చేయాలి ఎంప్లాయీస్ కి. మనం లైబిలిటీ ఉంది అంటే 30th April కి ఆ శాలరీస్ అనే ఎక్స్పెండిచర్ ని మనము రికార్డ్ చేయాలి. అట్లా ఏప్రిల్ 15th 10th పే చేయొచ్చు, 15th పే చేయొచ్చు ఆ శాలరీస్ అనేవాటి. దాన్ని 30th April కే శాలరీ లైబిలిటీ పెట్టాలి. లేదంటే ప్రావిడెంట్ ఫండ్ కానీ, ఈఎస్ఐ కానీ, లేదంటే సమ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఏవైనా కానీ ఇన్సూరెన్స్ చేస్తాం. ఇన్సూరెన్స్ చేసి తర్వాత పే చేయొచ్చు, లేదంటే ముందుగా పే చేస్తాం. అది ప్రీపెయిడ్ తర్వాత చూస్తున్నాం. ఈ ఎక్స్పెండిచర్ ముందుగా పే చేసిన ఎక్స్పెండిచర్ అంటే పే చేయాల్సిన ఎక్స్పెండిచర్ అంటే ఎక్స్పెండిచర్ accrued but not paid, salaries accrued but not paid, PF accrued but not paid, professional tax accrued but not paid. వీటన్నింటినీ కూడా యాక్చువల్ కాన్సెప్ట్ కింద రికార్డ్ చేస్తాం. దట్ ఈస్ యాక్చువల్ కాన్సెప్ట్. నెక్స్ట్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ఏంటనమాట? అకార్డింగ్ టు మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్, ది ట్రాన్సాక్షన్స్ షుడ్ బి క్వాంటిఫైబుల్ ఇదే మానిటరీ టర్మ్స్. మానిటరీ టర్మ్స్ లో క్వాంటిఫై చేయగలగాలి ఆ ట్రాన్సాక్షన్. అంటే ఈ విషయం ది ట్రాన్సాక్షన్ షుడ్ బి డాక్యుమెంటెడ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ మానిటరీ టర్మ్స్. అంటే డాలర్స్ లో కానీ రూపీస్ లో కానీ ఆ ట్రాన్సాక్షన్ వర్త్ ని మనము బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రికార్డ్ చేయాలి. అప్పుడు ఇట్ ఈస్ క్వాంటిఫైబుల్ అండ్ కంపారబుల్. ఏదో ఒక కరెన్సీతో మనం వాటిని రికార్డ్ చేయాలి. రికార్డ్ చేస్తే ఇప్పుడు ఇండియా మొత్తం రూపీస్ లో ఉంటుంది. మన ఇండియన్ ట్రాన్సాక్షన్స్ అన్ని రూపీస్ లో ఉంటాయి. కాబట్టి వీటిని 2 సంవత్సరాల డేటాను కంపేర్ చేసుకున్నా, ఒక కంపెనీ డేటాను ఇంకో కంపెనీతో కంపేర్ చేసినా కంపారబుల్ గా ఉంటాయి అన్నమాట. ఇట్ ఈస్ కంపారబుల్. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కంపారబుల్. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ వల్ల ఇట్ ఈస్ క్వాంటిఫైబుల్ అండ్ కంపారబుల్. 2 సంవత్సరాల డేటాని మనం కంపేర్ చేసుకోగలుగుతాం, అలాగే 2 కంపెనీల డేటాని కంపేర్ చేసుకోగలుగుతాం. ఈ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా మ్యాండేట్, ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. చేసినప్పుడే యూనిఫామ్ గా ఉంటాయి అకౌంట్స్, యాక్యురేట్ గా ఉంటాయి, ఎర్రర్ ఫ్రీగా ఉంటాయి, ఫ్రాడ్లెస్ గా ఉంటాయి. ఖచ్చితంగా వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్. అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ అని చెప్తుంది. అకార్డింగ్ టు అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్, ది ఫైనాన్షియల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది కంపెనీ సెపరేట్స్. Accounting period concept separates companies' financial existence in a discrete periods. And the accounting period is just a company economic existence than financial existence. Discrete accounting periods separate just 1 year gaani, 6 months gaani, 3 years gaani. And suppose for example 1 year this one financial year. Our financial year lo transactions kuda రికార్డ్ చేసి మనం రిపోర్ట్ చేస్తాం అన్నమాట. అంటే అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇయర్ బై ఇయర్, ఇయర్లో ఎంత ప్రాఫిట్ లేదా ఎంత నష్టం వచ్చింది, ఇయర్లో ఇన్ని సేల్స్ ఉన్నాయి, ఇన్ని పర్చేజెస్ ఉన్నాయి, ఇన్ని ఎసెట్స్ కొన్నాం, ఇంత డిప్రిసియేషన్ ఆ సంవత్సరానికి. అట్లా మనము ఇంటర్ప్రిట్ చేయగలుగుతాం ఆ రిపోర్ట్లో. కాబట్టి అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ అనేది ఎంటిటీని బట్టి మారుతుంటుంది. సపోజ్ ఇంటర్నల్ గా 1 year ఉంటుంది, 3 months ఉంటుంది, 6 months ఉంటుంది, లేదా 1 month కానీ ఫైనాన్షియల్ ప్రిపేర్ చేస్తారు. అలాగే ఎక్స్టర్నల్ ఆడిటర్స్ కూడా కొన్ని పెద్ద కంపెనీలు ఉన్నాయంటే
మినిమం క్వార్టర్లీ ఆడిట్స్ ఉంటాయి, 3 monthsకి ఒకసారి ఆడిట్ జరగవచ్చు. కొన్ని కంపెనీలు అయితే 1 yearకి ఆడిట్ చేసుకుంటారు. కాబట్టి అకౌంటింగ్ పీరియడ్ అనేది ఖచ్చితంగా ఫాలో అవుతాం. అకౌంటింగ్ పీరియడ్ లో మనము 2 అకౌంటింగ్ పీరియడ్స్ కి సంబంధించిన డేటాని కంపేర్ చేయొచ్చు. అలాగే టూ కంపెనీస్ డేటాను కూడా కంపేర్ చేయొచ్చు. అకౌంటింగ్ పీరియడ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కాన్సెప్ట్స్ అన్ని కూడా ప్రతి కాన్సెప్ట్ ని అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఉన్నాయా లేదా మన ఫైనాన్షియల్స్, అలాగే అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ని ప్రతి కంపెనీ ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా అనేది స్టాట్యుటరీ ఆడిట్ లో బయటపడదు. ప్రతి కంపెనీకి ఆడిట్ ఇస్ కంపల్సరీ, స్టాట్యుటరీ ఆడిట్ చేయాలి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారం లేకపోతే ఆడిట్ రిపోర్ట్ ఇవ్వదు. పోలీస్ రాస్తారు, దిస్ కంపెనీ ఇస్ నాట్ ఫాలోయింగ్ లేదా కంపెనీ ఇస్ నాట్ అడాప్టింగ్ ది అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ యాజ్ పర్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని చెప్పేసి ఒక క్వరీ రాస్తారు. అది ఆడిట్ రిపోర్ట్ అనేది ప్రాపర్ గా ఇవ్వరు, ఆడిట్ చెయ్యరు. దీన్ని పక్కా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేస్తేనే స్టాట్యుటరీ ఆడిట్ అనేది జరుగుతుంది. తర్వాత కంపెనీ లా ప్రకారం మనము మిస్టర్ కార్పొరేట్ ప్రతి సంవత్సరం రిపోర్టింగ్ చేయాలి. మనము ఫైనాన్షియల్స్ ఇవన్నీ స్టాట్యుటరీ కంప్లైంట్స్ అన్ని చోట్ల కూడా వెళ్ళి చూస్తారు. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకి స్టాట్యుటరీ ఆడిట్ కంప్లీట్ అవుతుంది. ఆడిట్ సైన్ అవుతుంది. ఆడిటెడ్ ఫైనాన్షియల్స్ అనేది మనకి చూపించుకోగలరు. ఎక్కడికైనా ఆడిటెడ్ ఫైనాన్షియల్స్ మనము ఎవరికి ఇచ్చిన ఆడిటెడ్ ఫైనాన్షియల్స్ లేదా అప్పు కోసం వెళ్ళామనుకోండి, బట్ ఫైనాన్షియల్స్ బ్యాంక్ లోన్ కావాలి, ఫైనాన్షియల్స్ ఇవ్వండి. ఆడిటెడ్ ఫైనాన్షియల్స్ ఆడిటర్ సంబంధం చేసే ఫైనాన్షియల్స్ ప్రొవైడ్ చేస్తే బ్యాంక్ వాడు లోన్ ఇస్తాడు. అంటే ఏంటి, వాడికి ఒక నమ్మకం ఆడిటెడ్ ఫైనాన్షియల్స్ అంటే వీళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, వీళ్ళు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కాన్సెప్ట్స్ కన్వెన్షన్స్ అన్ని ఫాలో అవుతున్నారు అని వాడికి బ్యాంక్ వాళ్ళకి నమ్మకం. అప్పుడు మనకి లోన్ వస్తుంది. మిగతా వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో తెలుసు. థ్యాంక్ యూ.